ఇక్కడ చూస్తున్నామండి సేఫ్టీ రోడ్లో, నేషనల్ హైవే రోడ్స్లో మనం ఏ విధంగా సేఫ్టీ ఫాలో అవుతాము ఏంటని చెప్పేసి. రోడ్ సేఫ్టీలో మనం ఏ విధంగా ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి ఏంటని చెప్పేసి చాలా ఉన్నాయండి. ఇక్కడ మ్యానెట్ వర్క్ ఇది. ఇక్కడ రోడ్ క్రాస్ చేయకూడదని చెప్పేసి, తర్వాత నేరో బ్రిడ్జ్ ఉందని చెప్పేసి ఉన్నది. తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇలా డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయండి. గోస్లో కూడా అవుతుంది ఇక్కడ రోడ్డు. అదేవిధంగా రోడ్ని మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి ఏంటి, క్రాస్ బ్యారియర్స్ ఏ విధంగా పెట్టారన్నది చూడండి. ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు రోడ్ని ఎలా డైవర్ట్ చేశారనేది చూపిస్తున్నాడు ఇక్కడ. అదే విధంగా ఫాలో అవ్వాలి అని చెప్పేసి. యాక్సిడెంటల్ జోన్ అండి ఇది. యాక్సిడెంట్ జోన్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలనేది ఏం చేస్తున్నాడు. చూశారు కదా, ఇది వర్కింగ్ ప్లేస్. ఇక్కడ దాన్ని మనం ట్రాఫిక్ డైవర్ట్ చేసేటప్పుడు రోడ్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి మొత్తం చూపిస్తున్నాడు అండి. హైవే సేఫ్టీ అన్నది. హైవే సేఫ్టీలో ఏ విధంగా ఫాలో అవుతున్నాము. ఎలక్ట్రిసిటీ అనేది, ఎలక్ట్రికల్ ఇది వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటి మొత్తం అంతా తీసుకుంటారు. పీపీ జోను, ట్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఏ విధంగా ఫాలో అవ్వాలని చెప్పి. తర్వాత ఏ హెల్మెట్ దేనికి వాడాలి ఏంటి, డిఫరెంట్ హెల్మెట్స్ ఉన్నాయి ఇక్కడ. రెడ్, వైట్, బ్లాక్, బ్లూ, గ్రీను. తర్వాత వెల్డింగ్ చేసేటప్పుడు వాళ్ళకి వెల్డింగ్ గ్లాసెస్ కానీ సేఫ్టీ గ్లాస్, తర్వాత వాడే విధంగా చేయాలి. కిందని తర్వాత బ్రిడ్జ్ వర్క్ జరిగేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలని చెప్పాడు. ఇక్కడ అంబులెన్స్ కూడా పెట్టాడండి, ఏమైనా ఎమర్జెన్సీ అయ్యేటప్పుడు దానికి దీంట్లో తేవడానికి.